హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ అకాడమీ బై పిఎస్కే. ఈరోజు మనం తెలంగాణ స్టేట్ క్లాస్ 10th మ్యాథమెటిక్స్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనము రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్ ఈ 3 చాప్టర్ల నుండి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ మనకున్నది చాలా తక్కువ టైం. సో అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఓన్లీ క్వశ్చన్స్ అనేవి మీకు లిస్ట్ అవుట్ ఇచ్చేస్తున్నాను. ప్రతి చాప్టర్ నుంచి కూడా లిస్ట్ ఇచ్చేస్తాను. సో ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది నేను బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు ఆల్రెడీ ఈ సంవత్సరం రోజులు ప్రిపరేషన్ చేశారు కాబట్టి ఒక్కసారి ఆ క్వశ్చన్స్ ఏవైతే ఇక్కడ నేను చెప్తున్నానో వాటిని ఒకసారి రివిజన్ చేసుకోండి ఉన్న తక్కువ టైంలో. ఓకేనా? రైట్, ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ చాప్టర్ మనం చూసుకున్నట్లయితే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇందులో నుండి మనం 2 మార్క్స్ క్వశ్చన్స్, నేను ఇక్కడ ఒక 7 క్వశ్చన్స్ నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 7 క్వశ్చన్స్ని మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఓకేనా వాటిని ఎలా చేయాలి అనేది ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాజ్ మీరు అదే ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇవి రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఓకేనా? 3k + 1 × x + 3y - 2 = 0 అండ్ k² + 1 × x + k - 1 × y - 5 = 0 has no solutions, then find the value of k. ఇవి నో సొల్యూషన్స్ అని అంటున్నాడు. అంటే ఈ 2 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ లేనప్పుడు k వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి నో సొల్యూషన్ అంటే మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? మనకు రిలేషన్స్ ఉంటాయండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనకి 3 రిలేషన్స్ ఉంటాయి. ఆ 3 రిలేషన్స్ కూడా ఏంటి అని అంటే అది డిపెండ్స్ ఆన్ ద సొల్యూషన్ మీద డిపెండ్. ఒకటి యూనిక్ సొల్యూషన్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్స్, నెక్స్ట్ థర్డ్ వన్ నో సొల్యూషన్. సో ఇట్లా మనకి 3 పార్ట్స్ అనేవి అంటే 3 ఫార్ములాస్ అనేవి మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఈ 3 ఫార్ములాస్ బేస్ చేసుకుని ఇక్కడ నో సొల్యూషన్ అని అన్నాడు కదా. నో సొల్యూషన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అని అంటే 2 లైన్స్ అనేవి డు నాట్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అని అంటే, మీట్ అవ్వట్లేదు అని అంటే ప్యారలల్ గా ఉన్నాయని అర్థం. సో ప్యారలల్ కండిషన్ ఏంటి? మరి ప్యారలల్ కండిషన్ a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఈ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. ఇక్కడ చూడండి a1/a2 = b1/b2 అవుతుంది కదా. సో ఇది a1, ఇది b1, ఇది c1. ఇక్కడ చూసుకుంటే ఇది a2, b2, c2. సో a1/a2 = b1/b2 చేస్తే ఓకేనా, ఆ రెండింటిని మీరు ఈక్వల్ చేసుకొని సింప్లిఫై చేసుకున్నారు అనుకోండి, మీకు కావాల్సినటువంటి k వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, వాట్ యు సే అబౌట్ ద కన్సిస్టెన్సీ అండ్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటున్నాడు. సో కన్సిస్టెన్సీ గురించి మనం ఏం చెప్తాం అండ్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఏంటి? ఓకేనా? ఫర్ ద ఫాలోయింగ్ ద లీనియర్ ఈక్వేషన్స్, ఇక్కడ ఇచ్చినటువంటి 2 లీనియర్ ఈక్వేషన్స్ కి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటున్నాయా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకు ముందు మన కన్సిస్టెన్సీ అంటే నేను ఆల్రెడీ మీకు 3 ఫార్ములాస్ ఉంటాయని చెప్పాను కదా. ఆ 3 ఫార్ములాస్ కూడా కన్సిస్టెన్సీ అంటే ఇన్కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? మరి కన్సిస్టెన్సీ అని అంటే మనకి 2 టైప్స్ ఉంటాయి కన్సిస్టెన్సీలో. ఒకటి ఇంటర్సెక్టింగ్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కోఇన్సిడెంట్. ఓకేనా? ఇంటర్సెక్ట్ అవ్వడం అంటే 2 లైన్స్ అనేవి ఓకేనా ఒకదానికొకటి రెండు ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇక్కడ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అని అర్థం. మరి యూనిక్ సొల్యూషన్ ఉంటే దాన్ని ఇంటర్సెక్టింగ్ అని అంటాం. యూనిక్ సొల్యూషన్ అంటే ఒకటే సొల్యూషన్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని అంటున్నాడు. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే కోఇన్సిడెంట్ అంటే ఒక లైన్ మీద ఇంకోటి కోయిన్సైడ్ అయి ఉంటుంది. ఓకేనా? అప్పుడు ఒక లైన్ మీద ఇంకో లైన్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర అది మీట్ అయి ఉంటుందని అర్థమవుతుందా? సో అంటే కోఇన్సిడెంట్ అవ్వాలంటే మనకి రూల్ ఏంటి? ఇక్కడ నో సొల్యూషన్ కి నేను a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అని చెప్పాను. మరి ఇప్పుడు కోఇన్సిడెంట్ కి రూల్ ఏంటి అని అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, a1/a2 = b1/b2 = c1/c2 అవ్వాలి. ఇలా 3 కూడా ఈక్వల్ అయితే, ఈ 3 రేషియోస్ కూడా ఈక్వల్ అయితే దాన్ని కోఇన్సిడెంట్ అని అంటాం. ఓకేనా? సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ 1, కాన్స్టాంట్ ఇక్కడ 7 కదా, = 7 రాస్తున్నాం. దీన్ని = తీసుకొని వస్తే మనం -7 అని రాసుకుంటాం. ఓకేనా?
అర్థమవుతుందా? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను 1/3. ఇక్కడ x కోఎఫిషియంట్ 3, ఇక్కడ y కోఎఫిషియంట్ 3, కాన్స్టెంట్ ఎంత 21. సో 1/3 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకుంటాం ఇక్కడ నెక్స్ట్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 7/3 7/21. మరి 7/21 7 1 7 3 గా రాసుకోవచ్చు, అంటే 1/3 అవుతుందని అర్థం కదా. సో అంటే చూడండి 1/3 ఈజ్ ఈక్వల్ 1/3 ఈజ్ ఈక్వల్ 1/3, అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఇక్కడ ఇచ్చినటువంటి లీనియర్ ఈక్వేషన్స్ కి పాసిబుల్ అవుతున్నాయి అని అర్థం. ఓకేనా? సో మనం ఈ ఇక్కడ ఇచ్చినటువంటి లీనియర్ ఈక్వేషన్స్ ఏమని చెప్పుకుంటాం? కన్సిస్టెన్సీ అని చెప్పుకుంటాము. కన్సిస్టెన్సీ లో ఏంటి? కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఇచ్చినటువంటి లైన్స్ ఏంటి? కోఇన్సిడెంట్ లైన్స్ గా చెప్పుకోవడం జరుగుతుంది. రైట్? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే షో దట్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, టూ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు, ఆర్ కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అంటే ఇప్పుడే చెప్పాను నేను, ఏమవ్వాలి? ఒకటి ఇంటర్సెక్టింగ్ లేదా కోఇన్సిడెంట్ అవ్వాలి. ఓకేనా? సో మరి కోఇన్సిడెంట్ అవ్వాలంటే మనం ఈ రూల్ ని సాటిస్ఫై చేయాలి. మరి ఇన్కన్సిస్టెంట్ అంటే కన్సిస్టెంట్ లో ఇంటర్సెక్టింగ్ అంటే ఏంటి? ఇంటర్సెక్టింగ్ అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఓకేనా? ఇది ఒక్కటి ఈ ఒక్క కండిషన్ మనం సాటిస్ఫై చేస్తే కన్సిస్టెంట్ అవుతున్నట్టే. కన్సిస్టెంట్ లో ఏంటి సార్ అంటే ఇంటర్సెక్టింగ్. ఒకవేళ a1/a2 ఈక్వల్ టు b1/b2 అయితే కంపల్సరీ c1/c2 చేయాలి. ఓకే, ఎందుకంటే కన్సిస్టెంట్ లో అడుగుతున్నాడు కాబట్టి ఈ 3 రేషియోస్ కూడా ఈక్వల్ అవ్వాలి. అలా ఈక్వల్ అయితేనే అది కన్సిస్టెంట్ అవుతున్నప్పుడు. అర్థమవుతుందా? అంటే కోఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి కన్సిస్టెంట్ అవుతున్నట్టు. ఓకేనా? లేదా ఇంటర్సెక్టింగ్ అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి. ఇలా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అది ఇంటర్సెక్టింగ్ అవుతున్నట్టు, కన్సిస్టెంట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వకుండా ఇక్కడ చూడండి a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 ఈ కండిషన్ సాటిస్ఫై అయితే, ఓకేనా, సో మనకి ఇచ్చినటువంటి లైన్స్ అనేవి ఏమవుతున్నట్టు? ఇన్కన్సిస్టెంట్ అవుతున్నట్టు. బట్ ఇక్కడ ఏమన్నాడు? షో దట్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? కంపల్సరీ నాకు తెలిసినంత వరకు షో దట్ అన్నప్పుడు ఈ రెండు లైన్స్ కూడా కన్సిస్టెంట్ అవుతాయి అని అర్థం. కన్సిస్టెంట్ అవుతున్నాయి. మరి ఇంటర్సెక్టింగ్ అవుతుందా, కోఇన్సిడెంట్ అవుతుందా? ఈ టూ కండిషన్స్ లో మీరు అప్లై చేసి చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. వెదర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్ అవుతున్నాయా లేదా జస్టిఫై చేయమని చెప్తున్నారు. ప్యారలల్ అంటే ఇప్పుడే చెప్పాను నేను, నో సొల్యూషన్ కి ప్యారలల్. నో సొల్యూషన్ అంటే ఏంటి? ప్యారలల్. ప్యారలల్ గా ఉన్నాయంటే అక్కడ ఆ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అవ్వవు. ఓకేనా? దాని కండిషన్ ఏంటి? a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఇక్కడ టూ ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. ఈ టూ ప్రాబ్లమ్స్ లో నుంచి మోస్ట్లీ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మోస్ట్లీ అంటే నెంబర్స్ చేంజ్ అవ్వచ్చు, బట్ ప్రాబ్లం మాత్రం ఇలాగే అడుగుతాడు. సో ఈ టూ ప్రాబ్లమ్స్ ని మీరు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేయండి. ఓకేనా? ఇక్కడ ఈ ఫార్ములాలో ఎగ్జిస్ట్ అయితే ప్యారలల్ అవుతున్నట్టు, ఈ ఫార్ములాలో ఎగ్జిస్ట్ అవ్వకపోతే నాన్ ప్యారలల్ గా చెప్పుకుంటాం, అంటే ప్యారలల్ అవ్వట్లేదు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x is equal to a, y is equal to b is a solution for the pair of equations x minus y is equal to 2 and x plus y is equal to 4. ఈ టూ లైన్స్ కి x is equal to a, y is equal to b అనేవి సొల్యూషన్స్ అవుతున్నాయని చెప్తున్నాడు. అలా అయినప్పుడు a వాల్యూ b వాల్యూ ఏంటి? సో మనం ఇది రెండు కూడా దీనికి సొల్యూషన్ అవుతున్నాయి అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ x వాల్యూని మనం ఇందులో, ఈ y వాల్యూని ఇందులో, x వాల్యూని ఇక్కడ ఉన్నటువంటి లైన్ లో, y వాల్యూని ఈ లైన్ లో, అంటే ఈ టూ లైన్స్ లో x y వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, a మైనస్ b, ఇక్కడ రాస్తున్నా నేను, a మైనస్ b ఇస్ ఈక్వల్ టు 2. ఇంకోటి ఏమవుతుంది ఇక్కడ, a ప్లస్ b ఇస్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఈ టూ లైన్స్ ని మీరు సింప్లిఫై చేయండి, సాల్వ్ చేయండి. ఇక్కడ చూడండి b b క్యాన్సిల్ అయిపోతుంది కదా, యాడ్ చేస్తే సో a ప్లస్ a 2a అవుతుంది. 2 ప్లస్ 4 6, అంటే 2a is equal to 6, a is equal to 3 అవుతుంది. a వాల్యూ 3 అవుతుంది. ఓకేనా? a వాల్యూ తీసుకొని వచ్చి ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే b వాల్యూ వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇలా చేయండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ విల్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ కి యూనిక్ సొల్యూషన్ ఉండాలంటున్నాడు. యూనిక్ సొల్యూషన్ ఉండాలి అన్నప్పుడు ఇక్కడ ఒక ఈక్వేషన్ లో మనకి m అని కన్సిడర్ చేశాడు, లెటర్. ఓకేనా? వేరియబుల్. ఈ m వాల్యూ ఎంత తీసుకుంటే అప్పుడు ఈ టూ లైన్స్ కి
యూనిక్ సొల్యూషన్ ఉంటుందని అంటున్నాడు. మరి యూనిక్ సొల్యూషన్ అవ్వాలి అంటే మనకు ఉన్నటువంటి కండిషన్ ఏంటి? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 చేయాలి. సో మరి ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే a1 అనేది 3 అవుతుంది, b1 అనేది m అవుతుంది, a2 అనేది 9 అవుతుంది, b2 అనేది 12 అవుతుంది. సో మరి ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి ఈ ఫార్ములాలో అప్పుడు ఏమవుతుంది? 3/9 ఇస్ నాట్ ఈక్వల్ టు m/12 అవుతుంది. సో 3 1s are 3, 3s are 3 1s are 3, 4s are 4 అంటే m నాట్ ఈక్వల్ టు 4. m అనేది 4 అవ్వకూడదు, ఓకేనా? అందరూ m is not equal to 4 అని అదే ఆన్సర్ రాసేస్తారు ఇక్కడ, బట్ అదే రాంగ్. ఇక్కడ ఏంటంటే m4 తీసుకుంటే m వాల్యూ 4 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? 3/9 కదా, 1/3 అవుతుంది. ఇక్కడ 4/12 అంటే 1/3 రెండు ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అయినప్పుడు మరి మీకు యూనిక్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది? యూనిక్ సొల్యూషన్ రాదు కదా. యూనిక్ సొల్యూషన్ అంటే ఏంటి? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి. సో మరి ఇక్కడ యూనిక్ సొల్యూషన్ వస్తుంది కాబట్టి 4 తీసుకుంటే 4 తప్ప మిగతా నువ్వు ఏ వాల్యూ తీసుకున్నా అక్కడ ఏమవుతున్నట్టు? యూనిక్ సొల్యూషన్ వస్తున్నట్టు అర్థం, ఓకేనా? సో మరి ఏ వాల్యూ అయినా ఎలా తీసుకోవాలి సార్? ఎలా రాసుకోవాలి? ఇక్కడ రియల్ నెంబర్స్ లో నుండి మనం ఆ 4 అనే వాల్యూని తీసేసి రాస్తే ఇది ఆన్సర్ అవుతుంది. m యొక్క వాల్యూ ఎంత అంటే r మైనస్ m వాల్యూ ఎంత? r మైనస్ 4 అనే నెంబర్ ని రియల్ నెంబర్స్ లో నుంచి తీసేయాలి, ఓకేనా? రియల్ నెంబర్స్ లో నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా m వాల్యూ ఎక్సెప్ట్ 4 అది అంటే m వాల్యూ మనం ఏ నెంబర్ కన్సిడర్ చేసుకున్నా ఇక్కడ యూనిక్ సొల్యూషన్ ఉందని అర్థం. ఈ 2 లైన్ ఈక్వేషన్స్ ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని అర్థం, ఓకేనా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. అబ్టైన్ ద కండిషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ టు హ్యావ్ ఏ యూనిక్ సొల్యూషన్. సేమ్ యూనిక్ సొల్యూషన్ కి కండిషన్ రాయమంటున్నాడు. ఇక్కడ ax + by c అని ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, px + qy r ఇది ఒక లైన్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మనము యూనిక్ సొల్యూషన్ కి కండిషన్ రాయాలి. యూనిక్ సొల్యూషన్ అంటే ఏమని చెప్పినాను ఇప్పుడే? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఇక్కడ చెప్పుకున్నాం a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. యూనిక్ సొల్యూషన్ అంటే 2 లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఓకేనా? 2 లైన్స్ ఏమవుతున్నాయి? ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని అర్థం. సో మరి ఇప్పుడు కండిషన్ ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే a/p నాట్ ఈక్వల్ టు b/q. సో aq నాట్ ఈక్వల్ టు bp ఇది కండిషన్ అయిపోయింది, ఓకేనా? అంటే మనం ఎలా రాస్తాం? మనం రిప్రజెంట్ చేసినప్పుడు, ప్రెజెంటేషన్ చేసినప్పుడు గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని రాసుకొని అక్కడ మన యూనిక్ సొల్యూషన్ అంటే వి నో దట్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అనే కండిషన్ రాసి అందులో ఈ వాల్యూస్ ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఓకేనా? సో ఈ విధంగా మోస్ట్లీ మనకి ఈ చాప్టర్ నుండి కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్, కన్సిస్టెంట్ లో ఏముంటాయి? ఇంటర్సెక్టింగ్ అండ్ ఇంకోటి ఏంటి? కోఇన్సిడెంట్, ఓకేనా? ఈ రెండు ఫార్ములాస్ తెలియాలి. నెక్స్ట్ ఇన్కన్సిస్టెంట్ అంటే ప్యారలల్ అంటే నో సొల్యూషన్. ప్యారలల్ అని ఇవ్వచ్చు, నో సొల్యూషన్ అని ఇవ్వచ్చు, ఇన్కన్సిస్టెంట్ అని ఇవ్వచ్చు. ఎలా అడిగినా మనం ఒకటే కండిషన్ యూజ్ చేసేది, అర్థమైందా? సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్ ని మీరు కొంచెం ఒకసారి పర్ఫెక్ట్ గా రివిజన్ చేసుకోండి, ఓకే? నెక్స్ట్ చాప్టర్ మనం చూసుకున్నట్లు ఏంటంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్, ఓకేనా? ఎగ్జామ్ రివిజన్ ఇది గుర్తుపెట్టుకోండి. వీటితో పాటుగా మీకు అడిషనల్ గా టైం ఉంటే ఇంకా అడిషనల్ ప్రాబ్లమ్స్ అనేవి చూసుకోండి. ముందైతే వీటిని ఫినిష్ చేసేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఫస్ట్ ప్రాబ్లం ఏమంటున్నారు? b² - 4ac గ్రేటర్ దెన్ 0 అన్నాడు. అసలు b² - 4ac అనేది ఏంటి? డిస్క్రిమినెంట్ వాల్యూ. ఆల్రెడీ మనం నేచర్ ఆఫ్ ది రూట్స్ అని చెప్పేసి ఈ చాప్టర్ లో ఒక టాపిక్ ఉంటుంది, ఓకేనా? అందులో ఉన్నటువంటి డిస్క్రిమినెంట్ వాల్యూ అని అంటాం దీన్ని, ఓకేనా? ఈ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0 అవుతున్నప్పుడు ఎందులో? ఇన్ ax² + bx + c = 0 అనేటటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో అలా ఉన్నప్పుడు దెన్ వాట్ కెన్ యూ సేస్ అబౌట్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్? వాట్ కెన్ యూ సేస్ అబౌట్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే నేచర్ ఆఫ్ ది రూట్స్ అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్ లో. సో ఇక్కడ గ్రేటర్ దెన్ 0 ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అంటే b² - 4ac అనేది డిస్క్రిమినెంట్ వాల్యూ అని అంటాం. దాన్ని క్యాపిటల్ D తో డినోట్ చేస్తాం. d = b² - 4ac, ఓకేనా? దీని వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే అప్పుడు రూట్స్ అనేవి ఏమవుతాయి అని అంటే రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అవుతాయి అని అర్థం. డిస్టింక్ట్, రియల్ అంటే డిస్టింక్ట్ అంటే అన్ఈక్వల్ రూట్స్ అని అర్థం, ఓకేనా? సో
అంతే అయిపోయింది దాని ఆన్సర్. ఇది ఒకటి రాస్తే సరిపోతుంది. గివెన్ దట్ అని చెప్పి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాస్తాం. ఓకేనా? అండ్ d is equal to b square minus 4ac greater than 0. The roots are real and distinct. Nature of the roots అని కూడా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ 2 is one of the roots of the quadratic equation. ఇక్కడ ఇచ్చినటువంటి quadratic equation కి 2 అనేది ఒక రూట్ అవుతుంది అన్నాడు. అలా అయినప్పుడు k వాల్యూ ఏమవుతుంది? సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 2 అనేది రూట్ అవుతుంది అంటే ఈ 2 ని తీసుకొని వచ్చి మనం ఇక్కడ x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఇది x వాల్యూ అన్నమాట. x is equal to 2. ఈ x వాల్యూ తీసుకొని వచ్చి మనం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? x స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి x స్క్వేర్ అంటే 2 స్క్వేర్ కదా 4 మైనస్ 2k ప్లస్ 6 is equal to 0. దీని నుండి మనం ఏం రాయొచ్చు? ఈ 2k ని ఈజ్ ఈక్వల్ అవుతుంది పంపించాం అనుకోండి. 4 ప్లస్ 6 10 అవుతుంది. 10 is equal to 2k. k is equal to 5 అవుతుంది. ఓకేనా? సో ఇలాగా సింప్లిఫై చేస్తాం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఈజ్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 3 అని అన్నాడు. x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 3. ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జస్టిఫై యువర్ ఆన్సర్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి సింప్లిఫై చేసి వాళ్ళది a ప్లస్ b హోల్ స్క్వేర్ అనే ఫార్ములా ఇచ్చాడు. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 నేను డైరెక్ట్ రాస్తున్నాను ప్లస్ 2ab 2 into x into 2 2 to the 4 into x 4x. ఓకేనా? is equal to x square plus 3 అని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ LHS లో x square RHS లో x square రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అవునా? రెండు కూడా పాజిటివ్ సేమ్ సింబల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ x square ఈజ్ ఈక్వల్ అవుతుంది తీసుకెళ్ళా ఈజ్ ఈక్వల్ అవుతుందా ఇటు తీసుకొచ్చినా 0 అది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఓన్లీ x పవర్ 1 మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంది. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలి అని అంటే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. 2 ఉంటేనే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో మరి ఇప్పుడు ఇది అవుతుందా? అవ్వదు. ఓకేనా? అర్థమైందా? రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. కన్స్ట్రక్ట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావింగ్ ద రూట్స్ log 8 బేస్ 2 అండ్ log 100 బేస్ 10 అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ log 8 బేస్ 2 ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో log 8 బేస్ 2 అని అంటే log 8 నేను రాయొచ్చు 2 క్యూబ్ బేస్ 2 రాస్తాం. అంటే అప్పుడు ఏమవుతుంది? 3 log 2 బేస్ 2 అంటే దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకేనా? అంటే ఇది ఒక రూట్ ఆల్ఫా వాల్యూ అని అంటున్నాను. నెక్స్ట్ బీటా ఇస్ ఈక్వల్ టు నేను ఆల్ఫా బీటా అనేవి రూట్స్ అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ రూట్స్ అని అంటున్నాడు. ఇది ఒకటి రూట్స్ అవుతుంది. ఇది ఆల్ఫా ఇది బీటా. ఇప్పుడు బీటా ఏమన్నాడు? log 100 బేస్ 10 అంటున్నాడు. log 100 నేను రాయొచ్చు 10 స్క్వేర్ బేస్ 10 is equal to 2 into log 10 బేస్ 10 is equal to 2. అంటే ఆల్ఫా వాల్యూ 3 అవుతుంది బీటా వాల్యూ 2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం రాయాలి? కన్స్ట్రక్ట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్ములా ఏంటి అని అంటే జనరల్ ఫార్ములా ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి అని అంటే x స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ is equal to 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా. సో x స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇక్కడ నేను ఏమంటున్నాను చూడండి రూట్స్ అంటున్నాం వీటిని ఆల్ఫా బీటా. సో 3 ప్లస్ 2 5. ఓకేనా? x స్క్వేర్ మైనస్ 3 ప్లస్ 2x ప్లస్ 3 ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 3 ఇంటూ 2. అర్థమైందా? అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? x స్క్వేర్ మైనస్ 5x 3 ప్లస్ 2 5 కదా x ప్లస్ 3 ఇంటూ 2 6 is equal to 0. ఇది ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా? అలా సింపుల్గా ముందు క్వశ్చన్ చూడగానే మీరు ప్యానిక్ అవ్వద్దండి. ఓకేనా? ప్యానిక్ అవ్వద్దు. ఇక్కడ అసలు ఏమి ఇచ్చాడు దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు మనకు ఉన్నటువంటి ఫార్ములాస్ ఏంటి. ఇక్కడ ఏంటంటే ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్కి ఫార్ములాస్ అనేవి లింకప్ అయి ఉంటాయి. మనం ముందు నేర్చుకున్న చాప్టర్స్ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నటువంటి చాప్టర్స్ అందులో ఉన్నటువంటి ఫార్ములాస్ అనేవి మ్యాథమెటిక్స్లో కంటిన్యూ అవుతూ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో అదొకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి వాటిని. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ రైట్ a quadratic equation whose roots are the values of cos 60 and sin 30. ఇక్కడ ఏమంటున్నాడు? cos 60 అనేది రూట్ అవుతుంది అంటున్నాడు. sin 30 వాల్యూస్ ఈ రెండింటి యొక్క వాల్యూస్ అనేవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి రూట్ అవుతున్నాయని చెప్తున్నాడు. రూట్స్ అంటే ఇక్కడ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు cos 60. ఓకేనా? అండ్ బీటా ఇస్ ఈక్వల్ టు sin 30 అని రాస్తున్నాము అక్కడ ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం. ఓకేనా? రైట్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అర్థమైందా? సో cos 60 వాల్యూ ఆల్ఫా రూట్. ఓకేనా? sin 30 వాల్యూ బీటా ఇది ఒక రూట్. ఇప్పుడు ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు cos 60 వాల్యూ ఎంత? cos 60 వాల్యూ 1/2. ఓకేనా? బీటా ఇస్ ఈక్వల్ టు sin 30 వాల్యూ ఎంత? 1/2.
ఓకేనా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1/2, బీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈక్వల్ రూట్స్ అని అంటాం వీటిని. ఓకేనా, రెండు సేమ్ ఉన్నాయి కదా ఈక్వల్ రూట్స్ ఉన్న డిఫరెంట్ రూట్స్ ఉన్న ఏ రూట్స్ అయినా ఉండని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయమన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఈక్వేషన్ ఏంటంటే ఇది ఏంటిది x² ప్లస్ సమ్ ఆఫ్ ది x² మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఈ ఫార్ములాలో ఈ ఆల్ఫా బీటా వాల్యూస్ ని మీరు సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, మనకు కావాల్సినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 10/3 అని అన్నాడు. ఫైండ్ ద నెంబర్. ఇది కొంచెం 4 మార్క్స్ లో కూడా అడిగే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ మోడల్లో. ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ఏ నెంబర్ కండిషన్ ఇస్తున్నాడు ఇక్కడ అంతే. చూడండి, సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. ఫస్ట్ మనకి నెంబర్ అంటే ఏంటో తెలియాలి కదా ఫస్ట్. ఓకేనా, సో సమ్ ఆఫ్ ఏ నెంబర్ ని మనం ఏమనుకుంటున్నాం, x అనుకుంటున్నాం. అప్పుడు దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, దీని యొక్క రెసిప్రోకల్ 1/x అవుతుంది. 1/x సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. సమ్ చేయమంటున్నాడు, ఈ రెండింటిని యాడ్ చేయమంటున్నాడు. ఈజ్ ఈక్వల్ టు 10/3. దాని వాల్యూ ఎంత ఈజ్ 10/3. సో x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 10/3. ఇక్కడ డినామినేటర్లో x కింద ఏం లేకపోతే 1 ఉన్నది కదా, LCM తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, x × x² ప్లస్ 1/x ఉంటుంది. ఆ x ని ఈజ్ ఈక్వల్ టు అవతల పంపించాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 10x/3 అవుతుంది. ఈ 3 ఈజ్ ఈక్వల్ టు అవతల పంపిస్తే మనం 3x² ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 10x. అర్థమైందా. సో ఇట్లా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మీరు సింప్లిఫై చేసి రూట్స్ కనుక్కోవాలి. ఓకేనా, x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి బై స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ కానీ కంప్లీటింగ్ స్క్వేర్స్ కానీ. ఓకేనా, అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు కంప్లీటింగ్ స్క్వేర్స్ చేయొచ్చు, స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ చేయొచ్చు, లేదా ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఫార్ములా ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² - 4ac/2a. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ 7th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఈ మోడల్ ఒకసారి చూసుకోండి. అంటే కొంచెం పేపర్ టఫ్ గా ఇస్తే ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఈ కండిషన్ తీసుకోవడం రావాలి ఫస్ట్ మీకు. అర్థమైందా, రైట్. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. రైట్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 8x + 6 = 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి నేచర్ రాయమని చెప్తున్నాడు, నేచర్ ఆఫ్ ది రూట్స్ రాయమని చెప్తున్నాడు. ఓకేనా, నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే నేను ఇందాక చెప్పాను ఏంటి, d = b² - 4ac. ఈ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో b² - 4ac చేసామనుకోండి, ఓకేనా, అది గ్రేటర్ దెన్ 0, 0కి ఎక్కువ ఉంటే అంటే పాజిటివ్ నెంబర్ వస్తే, ఓకేనా, అప్పుడు రూట్స్ ఏమవుతాయి, రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి. ఓకేనా, అదే ఒకవేళ d = 0 వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటవి, d > 0, d = 0, d < 0. d అంటే ఏంటి, డిస్క్రిమినెంట్ వాల్యూ b² - 4ac. ఓకేనా, ఇక్కడ x² కోఎఫిషియంట్ a, x కోఎఫిషియంట్ b, కాన్స్టాంట్ ని c గా తీసుకొని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే గ్రేటర్ దెన్ 0 వస్తే రియల్ అంటే డిస్టింక్ట్, ఈక్వల్ టు 0 వస్తే రియల్ అంటే ఈక్వల్, లెస్ దెన్ 0 వస్తే ఇమాజినరీ రూట్స్ అని అంటాం. ఓకేనా, సో ఈ మూడింటిలో మీరు సింప్లిఫై చేసుకుంటే మనం b² - 4ac అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే తెలిసిపోతుంది మనకి అది గ్రేటర్ దెన్ 0 అవుతుందా, ఈక్వల్ టు 0 అవుతుందా, లెస్ దెన్ 0 అవుతుందా. ఓకేనా, దాన్ని బట్టి మనం నేచర్ రాసేయచ్చు. నెక్స్ట్ షో దట్ ద 9th ప్రాబ్లం. షో దట్ ద ఈక్వేషన్ 2x² - x + 1/8 = 0 హ్యాస్ రిపీటెడ్ రూట్ అని అంటున్నాడు. రిపీటెడ్ రూట్ అంటే ఏంటి, సేమ్ రూట్ అంటే ఈక్వల్ రూట్ అని అర్థం. ఓకేనా, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. రిపీటెడ్ రూట్ సార్ మాకు ఈక్వల్ రూట్స్ అని చెప్పారు, ఇంకోటి రియల్ అండ్ డిస్టింక్ట్స్ అని అన్నారు, ఇమాజినరీ రూట్స్ అని చెప్పారు. మరి రిపీటెడ్ రూట్ అంటే ఏంటో చెప్పలేదు, చాలా మంది చెప్పరండి. ఓకేనా, సో చెప్పినా చెప్పకపోయినా మీరు ఇప్పుడు చూడండి ఒకసారి. రిపీటెడ్ రూట్ అంటే ఈక్వల్ రూట్స్ అని అర్థం. ఓకేనా, ఈక్వల్ రూట్ అవుతుందా లేదా, ఇక్కడ ఈక్వల్ రూట్స్ ఉన్నాయని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి, షో చేయాలి ఇక్కడ. అంటే అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 1/8 ఉంది, LCM తీసుకొని సింప్లిఫై చేసుకొని దాంట్లో నుంచి x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూస్ ఎట్లా వస్తాయంటే ఇక్కడ చూడండి, ఆల్ఫా వాల్యూ 1/2, బీటా వాల్యూ 1/2 వచ్చిందా. సో అలాగా ఈక్వల్ వాల్యూస్ వస్తాయి ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ 9th ప్రాబ్లం. 10th ప్రాబ్లం చూడండి. హౌ డూ యూ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సేమ్ ఇప్పుడు నేను చెప్పాను, d > 0, d = 0, d < 0. ఓకేనా, ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం నేచర్ ఆఫ్ ది రూట్స్ అనేవి రాస్తాము. ఓకేనా, జనరల్ ఫార్ములా ఏంటి, ax² + bx + c = 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి జనరల్ ఫార్ములా. దీని నుంచి
డి ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాం బి స్క్వేర్ మైనస్ 4ac అని రాసుకుంటాం. ఓకేనా? ఇది ఇప్పుడు డి గ్రేటర్ దెన్ 0 అయితే ఏమని చెప్పుకున్నాం రియల్ అంటే డిస్టింక్ట్, డి ఈక్వల్ టు 0 అయితే ఈక్వల్ రూట్స్, డి లెస్ దెన్ 0 అయితే ఇమాజినరీ రూట్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ 11th ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా చదువుతాను వినండి. a ప్లస్ b ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2a ఇంటూ ఎక్స్ ప్లస్ a మైనస్ b బ్రాకెట్ లో కాన్స్టాంట్ గా తీసుకుంటున్నాం. ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నాడు సమ్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ రాయమంటున్నాడు. సో వి నో దట్ ఇది జనరల్ ఫార్ములాగా తీసుకున్నప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో అంటే ఈ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ని జనరల్ ఫార్మ్ తోటి కంపేర్ చేసుకుంటున్నప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి మైనస్ బి బై ఏ. ఓకేనా? దీంతో కంపేర్ చేసుకోవాలి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. అర్థమైందా? అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమని రాసుకుంటాము ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమని రాసుకుంటాం ఇస్ ఈక్వల్ టు సి బై ఏ కాన్స్టాంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఈ రెండు ఫార్ములాస్లలో ఈ వాల్యూస్ ని మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి సమ్ అండ్ ప్రొడక్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ మోడల్లో మనకి ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ 2 చాప్టర్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ చాప్టర్స్ ని కూడా నేను ఇలాగ వీడియో చేసే అవకాశం ఉంది. ఓకేనా? సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? లైక్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.